హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆవకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ అమ్మమ్మ చేతి ఆవకాయకి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్ అమ్మమ్మ చేతి ఆవకాయ ఎలా పెట్టేస్తారో చూపిస్తానండి. ఈ ఆవకాయని మా అత్తయ్య అలానే అమ్మమ్మ ఇద్దరూ కలిపి ఎలా డిఫరెంట్గా పెట్టారో చూపించేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఆవకాయ కోసం ముక్కల్ని కత్తిపీటతో కోయడం చూసుంటారు. ఎప్పుడైనా ఇలా వెదురు కర్ర యూజ్ చేసి ఆవకాయ ముక్కల్ని ఈజీగా కట్ చేయడం చూసున్నారా? సో దీనికోసం ముందుగా వెదురు కర్రకి ఇలా హాఫ్గా చీల్చి దాన్ని కత్తిపీటకి ఇలా గుచ్చినట్లయితే సో ఈజీగా చాలా ఫాస్ట్గా ఎక్కువ శ్రమ పడకుండా ఆవకాయ ముక్కలు అనేవి ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఆవకాయ ముక్కల్ని ఇలా డిఫరెంట్గా కట్ చేయడం చూసిన మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. సో ఇలా ఆవకాయ ముక్కలన్నీ సరైన షేప్లో కట్ చేసేసుకున్న తర్వాత వాటిలో ఉన్న జీడి మొత్తం తీసేసి శుభ్రంగా క్లాత్తో అయితే క్లీన్ చేసుకుని చక్కగా ఒక 5 మినిట్స్ అయితే ఎండలో పెట్టేస్తే దానిలో ఉన్న వాటర్ క్వాంటిటీ అనేది పోతుంది. సో ఎటువంటి తడి లేనప్పుడు పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. సో లేట్ చేయకుండా ఆవకాయ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎగ్జాక్ట్ క్వాంటిటీ అండ్ కొలతలు కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ఇక్కడైతే మేము ఒక కుంచుడు ముక్కలకి ఆవకాయ అనేది పెట్టాము. సో దీనికి అంటే 8 వంతుల ముక్కలు అనుకోండి. సో దానికి 3 వంతులు ఆవపిండి, అలానే 3 వంతులు సాల్ట్, అలానే 3 వంతులు కారం కూడా యాడ్ చేసి అన్నీ మిక్స్ చేసుకోవాలి. సో ఈ మెజర్మెంట్ మీకు అర్థం కానట్టయితే కుంచుడు సోలా అనేవి సో ఏదైనా ఒక కప్తో మీరు మెజర్ చేసుకున్నట్లయితే అది 8 వంతులు ఉండాలి. 8 వంతుల ముక్కలకి ఒక 3 వంతుల వరకు సాల్ట్, ఒక 3 వంతులు ఆవపిండి, అలానే 3 వంతుల వరకు కారం యాడ్ చేసుకోండి. సో సాల్ట్ కొంచెం తగ్గించి తినే వాళ్ళైతే ఇంకొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని, లేదంటే తడి లేని ఒక టబ్ అయినా పర్లేదు, పెద్దగా అన్నీ కలపడానికి వీలుగా ఉండేలాంటిది తీసుకొని దానిలోకి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆవపిండి మిశ్రమం, దానిలోకి సాల్ట్ అలానే కారం కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసేంత వరకు. ఇలా కలిపిన తర్వాత ఒక గుప్పెడ వరకు మెంతులు యాడ్ చేసి దానిలోకి సరిపడా మనకి కావలసినన్ని వెల్లుల్లి రేఖలు అయితే వేసేసి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగానే శుభ్రం చేసుకున్న మామిడికాయ ముక్కలు, అలానే వేరుశనగ నూనె, ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆవపిండి, సాల్ట్, అలానే కారం మిశ్రమం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. సో దీనిలోకి మామిడికాయ ముక్కలు ఆయిల్లోకి అయితే ముందుగా వేసి బాగా కలిపిన తర్వాత సో అదైతే ఈ కారం మిశ్రమం ఉంది కదా, సో దానిలో అయితే వేసి బాగా అన్నీ దానికి పట్టేలా వేసిన తర్వాత ఆ ముక్కలు అనేవి జాడీలోకి వేసుకుంటూ ఉండాలి. సో ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ మనం ముక్కలు అనేవి ఆయిల్లో వేసుకుంటూ మళ్ళీ దాన్ని ఈ కారంలో వేసుకుంటూ అవి తీసుకుని జాడీలోకి అయితే మొత్తంగా నింపేయాలి. సో ఇలా నింపిన తర్వాత ఆ రిమైనింగ్ ఏమైనా ఈ కారం మిశ్రమం అది ఉంది కదా, సో అదే అనేది పైన వేసేసి తర్వాత మిగిలిన ఆయిల్ కూడా మనం జాడీలోనే మొత్తంగా నిండే వరకు వేసేసుకోవాలి. సో చూసారు కదండి, ప్రాసెస్ అనేది కూడా అమ్మో ఆవకాయ మాకు పెట్టడం రాదు అనే వాళ్ళు కూడా ఈజీగా ఇదే ప్రాసెస్ అండ్ క్వాంటిటీలో మీరు ఆవకాయ అనేది పెట్టేసుకోవచ్చు. సో ఇలా అంతా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఒక 2 to 3 డేస్ అయితే జాడీని పక్కకు పెట్టేసేయాలి. సో ఇలా పక్కకు పెట్టేసిన తర్వాత ఒక 3 డేస్ తర్వాత దాన్ని మళ్ళీ కలపడం అంటారు, లేదంటే తిరగమాత పెట్టడం అంటారు. సో అంటే ఆ జాడీలో ఉన్న పచ్చడి మొత్తం తీసేసి మళ్ళీ దానిలోకి కావాల్సినంత ఇన్ కేస్ ఏమైనా నూనె కనుక అవసరమైతే మళ్ళీ ఆయిల్ వేసి సెపరేట్గా మళ్ళీ మిక్స్ చేసి దాన్ని మళ్ళీ జాడీలో పెట్టి నిల్వ ఉంచుతారు. సో ఇలా చేయడం వల్ల ఆవకాయ ఎక్కువ నిల్వ ఉంటుంది. సో మేము ఎప్పుడు కూడా ఆవకాయ అనేది ఇదే ప్రాసెస్లో అయితే పెట్టుకుంటామండి. మీరు ఏ ప్రాసెస్లో ఆవకాయ పెట్టుకుంటారు, అలానే మీకు ఎవరి చేతి ఆవకాయ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి. మాకైతే అమ్మమ్మ చేతి ఆవకాయ అంటే చాలా ఇష్టం. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇంతవరకు చూసారండి, వీడియో నచ్చే ఉంటుంది కదా, సో ఒక లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.